కాంగ్రెస్ పార్టీని వీడొద్దని సీనియర్ నేత జీవన్ రెడ్డిని కోరినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు భేటీ అయ్యారు. ఇప్పటికే ఈ నెల 25వ తేదీన పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ వీడకుండా ఉండేందుకు గాను జీవన్ రెడ్డితో కాంగ్రెస్ నేతలు దాదాపు గంట పాటు చర్చించారు. 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి పార్టీని వీడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన ఏఐసీసీ ఆయనతో చర్చించాలని పీసీసీ అధ్యక్షుడికి సూచించినట్లు తెలుస్తోంది. రాజకీయ నిర్ణయాల వల్ల జీవన్ రెడ్డి సమస్య పరిష్కారం కానిదయిందని మహేష్ కుమార్ అన్నారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, దాదాపు 43 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. రాజకీయంగా ఆయనంతటి సీనియర్ నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు మినా ఎక్కువ లేరు. ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమీకరణలు జరగడము, వాటి పర్యవసరంగా జీవన్ రెడ్డి గారు ఇబ్బందులకు గురైనారు. ఈ వయసులో కొంత బాధపడ్డాడు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. ఇబ్బందులు ఉన్నారు కాబట్టే వాళ్ళ నేను కూడా వారిని కలిసి ఈ అనుబంధం, కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని, యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్ విషయాలు మళ్ళీ చర్చించుకుందామనే మాట వారికి విన్నవించడం జరిగింది. కొంత కార్యకర్తల ఒత్తిడి, ఇక్కడటువంటి ప్రస్తుత దృష్ట్యా వారు కొంత ముందుకెళ్లినట్టుగా అర్థమవుతా ఉంది. బట్ ఏదేమైనా వారికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం చాలా సుదీర్ఘమైన అనుబంధం. కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ వారిని వదలదలుచుకోలేదు. వారిని పార్టీలో ఉండాల్సిందిగా ఏఐసీసీ నాయకులు కూడా మా ద్వారా వారికి చెప్పడం జరిగింది.